మా వదిలేమో రెడీగా బయలుదేరింది. కాళ్ళు నొప్పిగా ఉన్నాయని బయటికి వేసారా? ఎంత భక్తి హరికథంటే ఆ మాదిరి వినేవాళ్ళు ఉంటే మాకు చెప్పడానికి ఎంతో సంతోషం అండి. ఎందుకంటే ఒక ఊళ్ళో హరిదాసు గారి కథ ప్రారంభం చేశారు. రాత్రిపూట కథ 9 గంటలకు కథ ప్రారంభం చేశాడు. 10:45 అయ్యిందండి. ఆ వ్యాన్కి లైన్ మీద ఫీజు మార్చేదానికి కరెంట్ తీసేశాడు. ఎంతసేపులో వస్తుందండి కరెంటు? ఫీజు మార్చేటప్పుడు ఒక 5-10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ కరెంటు లైన్ మీద ఫీజు తీసేశాడు. కరెంటు పోయింది. ఒక 5 నిమిషాలు అయింది. మొత్తం అంతా చీకటి. 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చేసింది. కరెంట్ అయితే వచ్చింది. కరెంటు పోక ముందు 30 మంది ఉన్నారంట ఆడియన్స్, శ్రోతలు. ఈ కరెంట్ పోయేటప్పటికి సందులో సమాధానం కుట్లో గోవింద అని చెప్పి 28 మంది వెళ్ళిపోయినారు. 28 మంది వెళ్ళిపోయినారు. 30 మందిలో 28 మంది వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉంటారండి? ఇద్దరే ఉన్నారంట. కరెంట్ అయితే వచ్చింది కానీ 28 మంది వెళ్ళిపోయినారు. ఈ కరెంట్ ఏమవ్వాలా అని హరిదాసు మనసులో తిప్పుకొని బాధపడి మరి ఇద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరున్న నా కథ కోసం ఉన్నారేమో కావాలి కదండి, ఎదురుకుంటారు. ఇద్దరున్న నా కథ కోసం ఉన్నారేమో అడుగుదామని చెప్పి ఒక ఆయనని పిలిచేయండి, మీరు నా కథ కోసమే ఉండాలా అని అడిగినాడు. అడిగితే ఆ పెద్ద మనిషి అన్నాడు, మీకు ఏం చేసిందే చాపండి, ఆ చాప మాడే, ఆ చాపిస్తే నేను పోతాను. చాప భక్తులు యజమాని ఆయన. ఓహో, ఏ రెండు ఆయన నా కథ కోసం ఉంటున్నాడేమని ఆ రెండు ఆయన పిలిచేయమండి, మీరు నా కథ కోసం ఉన్నారా అని అడిగితే ఆయన అన్నాడు, మీరు మాట్లాడే వైపు ఉన్నది కొత్త దగ్గర అమ్మాయికి ఇస్తే నేను పోతాను అన్నాడు. ఒక ఆయన సార్ కోసం, ఒక ఆయన అమ్మాయి కోసం ఉన్నాడు. అట్లా ఇద్దరే ఉంటే లేదా ఒకటన్నా జన్మే ఉంటే మేము చెప్పేది కూడా చాలా కష్టంగా ఉంటుందండి. మేము కూడా కొంచెం స్పీడ్ తగ్గించేస్తాం అన్నమాట. నీలాగా వస్తే చక్కగా వింటే ఆనందంగా ఉంటే అందరము బాగుంటే అందులో మనం ఉంటే అదే ఆనందం. ఆనందం బ్రహ్మానందం. కాబట్టి సరే కాళ్ళు నొప్పులైనా పర్వాలేదు, ఈ 10 రోజులు మనం ఓపిక పట్టాలి. చక్కగా భక్తిగా కథాగణానికి రావాలి. వచ్చేటటువంటి వాళ్ళంతా ఒక 5-5 మందిని పెంచుకొని రండి కనీసం. నిన్న రోజు చెప్పిన సుమారు వచ్చినారు. ఈవేళ కూడా మీరు కూడా అలా ట్రై చేస్తే పక్కింటామని వెనకింటామని ఎదురింటామని అందరినీ కూడా అవునా అంతేనా? ఎందుకంటే ఒక మహాంతల్ని అమ్మ 2 గంటలకు 5 గంటలకు పొదమరా అంటే ఆయన చెప్తుంది ఆటో బాగా సీరియల్ చెప్తుంది. నాకు అర్జెంటుగా చూడాలా ఆ సీరియల్ చూస్తున్నామండి, లేకపోతే లేదా ఏ సీరియల్ చూసినా కూడా ఆడవాళ్ళ వేదంలో ఏమ్మా ఆడవాళ్ళంత దుర్మార్గులా ఏముందంటే సీరియల్లో ఆడవాళ్ళు చూడటం మొదలు పెట్టారంటే పొయ్యి మీద అన్నం మాడన్నా పోని, పొగ్గన్నా పోని, ఆపకుండా పోని, అయితే అవని లేకపోతే పోని. వాళ్ళు మాత్రం సీరియల్ చూసేది మానే పనిలే. చేత సీరియల్లో ఏముందన్నా అక్కని ఎట్లా వేసేయాలా, మామని ఎట్లా కోసేయాలా, ఆడబెట్టినట్టు ఆరులు పెట్టాలి. ఇదేనండి ఏమి సందేశం తీసుకున్నట్టు. మనకి ఎక్కడన్నా కూడా ఒకటి చూస్తున్నాం, ఒకటి వింటున్నాం, హరికథ వింటున్నాం, భగవంతుడు నామాన్ని వింటున్నాం, మహాయజ్ఞం చేస్తున్నాం మన పరమాల గ్రామంలో. ఈ మనము కూడా ఒక సార్థకమైనటువంటి పని చేయాలి. కాబట్టి మహాశయాల ప్రతి నిత్యము ఇంకా మనకు 9 రోజులు ఉంటుంది ప్రోగ్రాం. చాలా ప్రధానంగా భీష్మ ప్రతిజ్ఞ అనేటువంటి కథను మనం ముందుకు తీసుకెళ్దాం. జై సరే, ఇక్కడ ఈ బిడ్డలు ఎవరు చెప్తోంది గంగాదేవి. ఏమంటే అష్టమ వస్తువు ప్రభాసుడు అందరికంటే చిన్నవాడు. అతడు తన భార్య కోరింది కదా అని చెప్పి ఈ గోవును ఇవ్వాలని చెప్పి ఆ యజమాని అయినటువంటి వశిష్ఠ మహాముని దగ్గర ఉంది ఆ నందిని దేనవు. అయ్యా ఆ గోవు నాకు ఇవ్వండి. సరే, ఈ విధంగా ఇక్కడ ఎప్పుడైతే ఆ ప్రభాసుడు వశిష్ఠ మహామునీంద్రుల వారిని అడిగాడు, స్వామి నా భార్య మీ గోపు కావాలని కోరింది, కాబట్టి గోపు ఇవ్వండి అని కోరాడు. అంటే నా హోమదేవుడు ఆ గోపు ఇవ్వడానికి కుదరదు అన్నాడు. అదే మాట వెళ్ళి భార్యతో చెప్పాడు, ఏమే యోగశక్తి
మరి ఆ గోవు ఇవ్వడానికి కుదరదట. ఏమండి, మనం దేవతలం, పశువులంటే దేవతల్లో ఒక తెగ. అటువంటి మనం వచ్చి గోవుని ఇవ్వండి అని అడిగితే ఆయన ఇవ్వలేదు కాబట్టి దొంగతనం చేయండి. స్త్రీ బుద్ధి పడయంతట కోరిక అనేది ఎంత దూరమైనా తీసుకుపోతుందండి. సరే దొంగతనం చేయండి అని భర్త గారిని పదే పదే కోరు పెట్టింది. ఇక్కడ కూడా వేమన్న గారు మాట చెప్పారు, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని కోరు ఇంతింత కాదయ్యా. ప్రపంచమంతా బాధ వచ్చినా జయించవచ్చు, ఇంట్లో కోరు ప్రారంభమైందంటే జయించడం కష్టం. ఈ భార్య పదే పదే కోరు పెడుతుంది, ఏమంటే దొంగతనమైనా చేయండి, కోపు కావాలి, ఆ కోపు కావాలి, పట్టుబట్టింది. సరే భార్య మాటకు సమాధానం చెప్పే శక్తి కూడా కోల్పోయాడు ఆయన. ఏం చేస్తారు, కొంతమంది మొండి పిల్లలు, జగమండి పిల్లలు పట్టుబెట్టారంటే అయిపోయింది కదా. మరి ఈ యొక్క మిగతా 7 మంది అక్కలలో కూడా వెంట తీసుకున్నాడు. నిద్రపోతున్నారు, లేపాడు. అన్నయ్య రండి రండి అన్నాడు. ఎక్కడికి రా, ఏమిరా, ఏం చేయబోతున్నావురా, నీకెందుకన్నయ్య, నేను చెప్తానండి అని తీసుకువెళ్ళాడు. అక్కడ కట్టి వేయబడుతుంది ఆశ్రమంలో గోవు. ఆ గోవును కట్లు విప్పాడు, లాగుతున్నాడు. ఆ గోవు అమ్మా అమ్మా అని అరుస్తుంది. అలా అరుస్తున్నటువంటి ఆ గోవును చూసి ఆ యొక్క నాదం విని, ఆ అరుపు విని వశిష్ఠ మహాముని దివ్య దృష్టి పెట్టి చూచాడు. ఆయన తపస్సులో ఉన్నాడు ఆ సమయంలో. ఓరి మూర్ఖులారా, అష్టవసువులారా, దేవతలో వారై ఉండి ఈ విధంగా చోరత్వానికి పాల్పడతారా? కాబట్టి మీరు భూలోకములో మానవులై జన్మించదరుగా, మీరు భూలోకంలో మానవులై జన్మించదరుగా అని శాపం పెట్టాడు ఆ వశిష్ఠ మహాముని. మళ్ళా 8 మంది వచ్చారు, ఆయన పాదాల మీద పడి ఏడుస్తున్నారు. 7 మంది ఏడుపు ఒక రకంగా ఉంది, ఇంకొకరి ఏడుపు ఒక రకంగా ఉంది. 7 మంది ఏమని ఏడుస్తున్నారు, మేమేమైనా తప్పు చేశామా, అక్క పెట్టి లాగామా, మరి దాన్ని ఏమైనా కొట్టామా, తిట్టామా? అవుని దొంగతనం చేసింది మీరే, ఆయన మీరన్నారు. ఆ చిన్నవాడు ప్రభాసుడు, ఆ ప్రభాసుడు వైపు చూపించారు. తప్పు చేసింది వాడు, పక్క వాడు, ఇంటిది వాడు, లాగింది వాడు, దొంగతనం చేసింది వాడు. మేమేం తప్పు చేశాం స్వామి, భూలోకంలో పుట్టమని శ్రమించాలి అంటే, నైనా నీ తమ్ముడైనటువంటి వాడు తప్పు చేసేటప్పుడు ఇది తప్పు అని నీవు చెప్పలేదే మీరు 7 మంది. కాబట్టి అది కూడా అపరాధమే. కాబట్టి మీరు భూలోకంలో పుట్టిన వెంటనే గిట్టి, నేను చేసింది చిన్న తప్పే కాబట్టి పుట్టిన వెంటనే గిట్టి మీ లోకానికి చేరుకుంటారు. 8వ వాడు అష్టమ వసువు, చాలా ఏళ్ళు భూమి మీద జీవిస్తాడు, అనపత్యుడై ఉంటాడు, భార్య బిడ్డలు లేకుండా బ్రహ్మచారిగా ఉంటాడు అని చెప్పి శాపాన్ని మరల్చాడు. అయితే ఎవరి కడుపులో పుట్టారని ఎటువంటి శాపం వచ్చింది మాకు అని బాధపడుతుంటే నారద మహాముని వచ్చాడు. అదిగో గంగాదేవి భూలోకం ఆవిర్భవించబోతోంది, ఆ మహాతల్లిని వెనుకోండి, ఆ తల్లి గర్భవాసంలో మీకు జన్మనిస్తుంది అంటే అష్టవసువులు వచ్చి గంగాదేవిని ప్రార్థించారు. అమ్మా నా కడుపుడు పుట్టించు తల్లి, 7 మందిని పుట్టిన వెంటనే గిట్టించు, 8వ వాడు వీడి జన్మ వృత్తాంతం అంతా చెప్పారు, అంగీకరించింది గంగాదేవి. అందుకే 7 మందిని ఏటి పాలు చేసేసాను, వాళ్ళ లోకానికి పంపించేశాను. వీడు 8వ వాడు చాలా ఏళ్ళు అనపత్యుడై భూమి మీద జీవిస్తాడు. మహారాజా ఈ బిడ్డను నేను తీసుకువెళ్తాను. చూడండి, ఆడవాళ్ళ బుద్ధి ఒక్కోసారి ఎంత విపరీతంగా దారి తీస్తుంది. ఆ గోవు కావాలి, గోవు కావాలి, గోవు కావాలని పట్టుబట్టింది. జగమండి భార్య ఉంటే ఏ బాధ, భర్తకు మనశ్శాంతి ఉండదు. అందుకే సర్దుకుపోయి ఇల్లాలు ఉంటే అదే ఇల్లే స్వర్గం. ఏమండి, ఒక భర్త గారు దేవుడి కోసం తపస్సు చేశాడట. దేవుడు ప్రత్యక్షమైన నీకేం కావాలా అన్నాడు. స్వామి ఇంటికి పోయి విధానంగా కోరుకుంటారు, టెక్కాయలు ఇచ్చే స్వామి, ఒక కోరిక కోరుకోవడం టెక్కాయ పడతాడు. వాడికి ఏమి ఆశ లోపల, ఇక్కడ కోరుకుంటే ఉదయం కోరిక, అది ఇంటికి పోయి కోరుకుంటే నిదానంగా లిస్టు రాసుకొని ఆ లిస్టులో ఒక టెక్కాయ కొట్టేస్తే అంతా నెరవేరుతుంది కదా అని చెప్పి, సరే భగవంతుడు 3 టెక్కాయలు ఇచ్చాడు. ఒరే ఆయన భర్త ఒక కోరిక కోరుకోవడం టెక్కాయ కొట్టడం 3 కోరికలు తిరిగిపోతాయి. సరే ఇంటికి వచ్చాడు, భార్య అడిగింది ఏమిటండి టెక్కాయలు, దేవుడు ఇచ్చాడే, అవునా నా తపస్సు మించి దేవుడు ఇచ్చాడు, ఒక కోరిక కోరుకొని ఒక టెక్కాయ కొడితే కోరిక తీరుతుంది, 2వ కోరిక
కొట్టి 3 కోరికలు తీరేదానికి 3 టెంకాయలు ఇచ్చాడు దేవుడు. అయ్యో అలాగండి, మరి మొట్టమొదటి కోరిక ఏమని కోరుకుంటాడు అని అడిగింది భార్య. నేను కోటీశ్వరుడు అవ్వాలని కోరుకుంటాను. వా, చాలా సంతోషం అండి. మీరు కోటీశ్వరుడు అయితే నాకు కోటి ఏముంటుంది, తర్వాత ఏం కోరుకుంటారండి అంటే నా భార్య కదేమో కాబట్టి నేను ఛాయిస్ ఇస్తున్నాను, అవకాశం ఇస్తున్నాను. ఆ రెండో కోరిక ఏ కోరమంటావు నువ్వే చెప్పాను. మాట మీద ప్రేమ. ఈమెనండి ఏమండి మీరు ఎలా కోటీశ్వరులు అయిపోతారు, నాకేం లోటు ఉండదు, నేనేం కోరుకుంటానండి. అయితే ఇప్పుడు ఏమంటానే, మా పుట్టింటి వాళ్ళు చాలా పేదవాళ్ళండి, కాబట్టి వాళ్ళు కూడా కోటీశ్వరులు అయితే రెండో టెంకాయ పెట్టండి, మా పుట్టింటి వాళ్ళు అంటే భలే ఇష్టం ఆడవాళ్ళకి అని కోరింది. ఈయన గుండె పడిపోయింది. ఏమే ఒక్క సంక్రాంతి పండగ కన్నా పిలిపించి నాకు విధి పెట్టారా, ఒక్క పండగ కన్నా నాకేమైనా బట్టలు పెట్టారా, గౌరవించారా, మర్యాద చేశారా? నోరు మూసుకొని నోరు పడుతుంది. నా ఇష్టం, నా టెంకాయలు, నా కోరికలు, నా ఇష్టం నేను కోరుకుంటానని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి ఈయన మంత్రాలనే చదువుతా ఉన్నాడు. ఇవి మాత్రం పట్టు వదల్లా, జగముడి వెళ్ళాం కదా, పక్కన చేరింది. ఏమండి మా వాళ్ళు మర్చిపోయారు, ఏమండి ఏం కోరుకుంటారు, ఏమండి ఏం కోరుకుంటారు, ఏమండి ఏం కోరుకుంటారు, ఈ పని పెట్టింది. ఈయన మంత్రాలని అయిపోయిన తర్వాత ఒక టెంకాయ తీసుకున్నాడు. ఏం కోరుకుంటామా అని మర్చిపోయాడు, ఆలోచన చేసుకుంటున్నాడు. పక్కనే చేరింది భార్య. ఏమండి ఏం కోరుకుంటారు అనేది గట్టిగా అనగానే టెంకాయ తీసి నీ తలకాయ కోరుకుంటాను, నీ తలకాయ కోరుకుంటాను అని టెంకాయ కొట్టంగానే ఇల్లంతా తలకాయలు అయిపోయినాయి. ఒక తలకాయతోనే ఆగ్రహిస్తున్నాడు, ఇల్లంతా తలకాయలు అయిపోయినాయి. ఏమండి ఏం కోరుకుంటారు, ఏమండి ఏం కోరుకుంటారు, ఇల్లంతా తలకాయలు అంటా ఉంటే ఏం అర్థం కాల ఆయనకి. స్వామి ఈ తలకాయలన్నీ పోవు కాక అని రెండో టెంకాయ కొట్టాడు. పెళ్ళానికి ఉండే తలకాయ కొట్టు చూశాడు. అయ్యో స్వామి ఎంత మాయకురాలైనా నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, మా పెళ్ళం తలకాయ నా పెళ్ళానికి వస్తే మళ్ళీ ఆలోచన చేస్తాం. మూడో టెంకాయ కొట్టాడు. పెళ్ళం తలకాయ పెళ్ళానికి వచ్చేసింది. ఆవిడ పైకి వేసింది. ఏం కోరుకున్నాం, ఈ తలకాయ ఏమన్నా కోరుకునే అవకాశం నా మైండ్ పట్టే ఎవరు జగన్ పిల్లలు ఉంటే ఇలా ఉంటుంది. అష్టమ వశము జీవించేటట్టుగా శాపం వచ్చింది. అయ్యి వృత్తాంతమంతా చెప్పింది మహాతల్లి గంగాదేవి. మహారాజా ఈ బిడ్డను నేను తీసుకువెళ్ళి చక్కగా పెంచి పెద్ద చేస్తాను అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి తన లోకానికి చేరుకొని గంగాదేవి కన్నకుమారుడు కనుక గంగేయుడు అని పేరు పెట్టింది. సత్య మహారాజు వారి కుమారుడు కాబట్టి శాంతనవుడు అని పేరు పెట్టింది. అష్టవసుల్లో ఒకడు కాబట్టి దేవవ్రతుడు అని పేర్లు పెట్టి అల్లాముట్టుగా పెంచి పెద్ద చేస్తోంది. గంగేయుడు
శంతనుడు దేవవ్రతుడు అని పేర్లు కలిగినటువంటి ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తోంది. ఏ వశిష్ఠ మహామునికి శాపం పెట్టాడో ఆ మహానుభావుని దగ్గర అక్షరాభ్యాసం చేయించడానికి చేర్పించింది. ఆ మహనీయుని దగ్గరే వేద చతుష్టయము చదివాడు. ఇక్కడ బాదూరు గీతమ్మ గారు ఆత్మశాంతి కోరి భర్త ఈ పురుషోత్తమరెడ్డి గారు రాసు గారికి 100 రూపాయలు, గుడికి 100 రూపాయలు కానిచ్చారు. బాదూరు గీతమ్మ గారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి భర్త అయినటువంటి పి పురుషోత్తమరెడ్డి గారు రాసు గారికి 100 రూపాయలు, హరిదాసు గుడికి 100 రూపాయలు కానిచ్చారు. పురుషోత్తమరెడ్డి గారికి మరి కుటుంబాల వారికి ఆ దేవాది దేవుడి కృష్ణ పరమాత్మ వారు ఆయన ఆరోగ్యమలిచ్చి ఒక భాగ్యమలిచ్చి శక్తి స్వరూపిణి ద్రౌపది మాత ప్రాంతముల సమేతంగా చల్లగా వారిని వారి కుటుంబాల వారిని రక్షించాలి. అదేవిధంగా స్వర్గస్థురాలైనటువంటి గీతమ్మ గారికి ఆత్మశాంతి కలిగి వైకుంఠ ప్రాప్తి కలగ చేయాలని చెప్పి భగవంతుని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ చక్కగా వశిష్ఠ మహర్షుల వారి దగ్గర 4 వేదములు వేద అంగములు అన్ని కూడా సవివరంగా అభ్యాసం చేశాడు. అన్ని విద్యలు నేర్చుకుంటున్నాడు. అలాగనే పరశురాముల వారి దగ్గర చేర్పించింది గంగాదేవి. బాణాల విద్యంతా కూడా ధనుర్వేదం అంటారు. ఆ యొక్క బాణాల విద్యంతా కూడా సంపూర్ణంగా విశేషంగా నేర్పించాడు. వేద చతుష్టయం వేదాంగములు చదివాడు. ధనుర్వేదం పరశురాముల వారి దగ్గర చక్కగా నేర్చుకున్నాడు. చాలా బ్రహ్మాండంగా మరి నవయవనుడయ్యాడు. అన్ని విద్యల్లో అరకేసిన వాడయ్యాడు. అలాగా ఆ యొక్క గాంగేయుడు ఒకానొక రోజు గంగాదేవితో ఆటలాడుతున్నాడు. ఏం ఆటలాడుతున్నాడంటే ఆయన బాణాలన్నీ వేయడము, బాణాల వంతుని కట్టేయడం నదీ ప్రవాహాన్ని. అప్పుడు గంగాదేవి కుమారుడు వేసిన బాణాలకు ఆమె కూడా ఆడుకుంటా ఉంది. చిన్నపిల్లలతో ఆడేమనుకోండి, మనం కూడా చిన్నపిల్లలు అయిపోతుంది. అలాగే తల్లి కూడా నిజంగా బంధింపబడ్డట్టే నిలిచిపోతూ ఉందంట. మళ్ళీ కాసేపటికి వాడి కలిగినటువంటి ఒక బాణం వేసి ఆ బాణాల వ్యక్తిని తెగవేసేస్తూ ఉంటే గంగాదేవి పరమడుగుకి ప్రవహిస్తూ ఉందట. ఇలా ఆడుకుంటూ ఉండగా గాంగేయుడు లక్ష్య సాధన విద్యా సాధన చేస్తున్నాడు. అదే సమయంలో అదే తరుణంలో ఇక్కడ ఆ బ్రహ్మాండమైన మహత్తరమైనటువంటి ఆ వేడుక చూస్తూ వచ్చాడండి. వేటకు వచ్చినటువంటి శంతన మహారాజు. ఎవరి పిల్లవాడు, ఎవరి నవయవన యువకుడు, ఎంత చక్కనైనటువంటి బ్రహ్మాండమైనటువంటి బాణాల విద్య సాధన చేస్తున్నాడు అని ఆ పిల్లవాడి సమీపానికి రాగానే ఆ నవయవన యువకుడు గాంగేయుడు కూడా భానుభావుని గరిపదాన్ని ఎదురులోకి నమస్కరించాలనిపిస్తోందట. దీన్ని నిసర్గ స్నేహము అన్నారు.
రక్త సంబంధం, ఎవరికి ఎవరినూ కూడా పరిచయం చేయనక్కర్లేదు. జట గాంగేయుడు మహానుభావుడికి నమస్కారం చేశాడు. ఆ యొక్క శంకర మహారాజు పిల్లవాడిని సమీపానికి చేరగానే వారిద్దరి మధ్యలో గంగాదేవి ప్రత్యక్షమైంది. జయ ఆంజనేయ గోవింద. కొంచెం గట్టిగా గోవింద పెట్టండి. సినిమా పాఠానంగానే భలే ఉత్సాహం పడిపోతారు. మనం సినిమా వాళ్ళని గొప్పగా చూస్తాం, మనల్ని సినిమా వాళ్ళు గొప్పగా గౌరవిస్తారు. అది నేను ప్రత్యక్షంగా చూశాను. పుష్ప సినిమాలో, పుష్ప 1లో నేను హరిగారు చెప్తూ ఉంటానండి. మీరు చూసి ఉంటారు. అది చాలా తక్కువ సమయం చూపించారు కాబట్టి గుర్తించి గమనించి ఉండదు. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టేస్తారు. అక్కడ నాకు ఓన్ వాయిస్ పెట్టారు మన సుకుమార్ గారు, డైరెక్టర్ గారు. చాలా గొప్ప మంచి మనసు మహానుభావుడు. కళాకారులు అంటే అమితంగా గౌరవిస్తారు. సుకుమార్ గారు డైరెక్టర్ గారు నా వాయిస్ విని జటాజోటధారం జగదోద్ధారం అనేటటువంటి పాట వస్తుంది. అది నేనే పాడానండి. పుష్ప మూవీలో కొండారెడ్డి చనిపోతాను కదా, అక్కడ హరికథ చెప్తూ ఉంటాను. ఆ హరికథ చెప్పేది నేనే. వాళ్ళు అక్కడ షూటింగ్లో ఉన్న రోజులు ఎంతమంది కళాకారులు సెట్లో ఉన్నారో అంతమంది కూడా మమ్మల్ని అంత గౌరవించారు. మా హరిదాసు అంటే నిజంగా సాక్షాత్తు భగవంతుడు నామం చేసేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఎంతగానో గౌరవించాలి అని మాకంటూ ప్రత్యేకంగా ఏసీ కార్లు ఏర్పాటు చేసి ఉండడానికి బ్రహ్మాండమైనటువంటి బస ఏర్పాటు చేసి అక్కడ 5 రోజులు షూటింగ్ జరిగిన కాసింత దానికి చిన్న బిట్టికి మనకు. అందువల్ల సినిమా వాళ్ళనే కాదండి, వాళ్ళు కళాకారులను, నిజమైన కళాకారులను గౌరవిస్తారు. అటువంటి మహత్తరమైన కళండి హరికథ. హరికథ వినడమే మహద్భాగ్యము. గోవింద అనడం మానవ జన్మ సుకృతం. అది గట్టిగా గోవిందనామం చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఎంత ఆనందంగా ఉందో. అనాథరక్షక అఖిలాండ కోటి బ్రహ్మాండమయ గోవింద. ఇందిరావరణ గోవింద. ఏడుకొండల స్వామి కూడా సంతోషంగా కొండ మీద నుంచి చూస్తూ ఉంటాడు. భక్తులంతా బ్రహ్మాండంగా గోవింద అంటున్నారండి. ఒక్కసారి గోవింద అంటేనే ఒక పిలుపులో పిలిచినే పలుకుతావట. నా పిలుపులో
ఆ యొక్క గంగాదేవి ప్రత్యక్షమైంది ఈ తండ్రి కొడుకుల మధ్య. మహారాజా, గంగా ఎలా ఉన్నారు? స్వామి, నా బాధ్యత ప్రకారముగా ఈ కుమారుని విద్యార్థులను ప్రయోజనం చేశాను. సకల విద్యా పారంగతుడు మన కుమారుడు గాంగేయుడు, శాంతనముడు, దేవవ్రతుడు. ఈ పిల్లవాడిని, ఈ నవయవ్వన యువకుడిని తీసుకొని వెళ్ళి రాజ్యానికి యువరాజుగా చేయండి మహారాజా. మీ పేరు ప్రఖ్యాతులు మన అబ్బాయి నిలబెడతాడు. ఇక నా బాధ్యత అయిపోయిందండి, ఇక నాకు సెలవు మహారాజా అని అంతర్ధానం అయిపోయింది గంగ. మహారాజుల వారికి ఒక గంట కన్నీరు, ఒక గంట పన్నీరు. ఒక గంట కన్నీరు అంటే అయ్యో గంగా, ఇక నీవు నా భార్యవు కాదా, ఇక మళ్ళీ రావా అని బాధ. ఒక గంట కన్నీరంటే ఆహా, అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడంట. ఇదే కాదు, ఎంత చక్కనైనటువంటి విద్యా పారంగతుడు నా కుమారుడా అని సంతోషపడుతున్నాడు. కుమారుని గాఢాలింగనం చేసుకున్నాడు. రాజధానికి రథంలో తీసుకుని వచ్చాడు. రాజధానిలో సర్వజన సమక్షంలో ఈతను మాకు గంగాదేవికి పుట్టిన సంతానం నా కుమారుడు గాంగేయుడు, దేవవ్రతుడు, శాంతనముడు పేర్లు కలిగిన నా కుమారుడిని యువరాజుగా చేస్తున్నాను అని చెప్పి కుమారుడిని యువరాజుగా చేసి తాను మహారాజుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు యువరాజు అయ్యాడని గాంగేయుడు, రాబోయే కాలంలో కాబోయే మహారాజు అన్నమాట. సరే, మహారాజుగా తాను ఉన్నాడు. యువరాజుగా కుమారుణ్ణి యువరాజును చేశాడు. కాలం హాయిగా గడిచిపోతుంది. తండ్రి గారి దగ్గరకు ఏ బరువు బాధ్యతలు రావటం లేదండి, ఏ గొడవలు రాజుగారి వరకు రావటం లేదు. ఎందుకు? అన్ని యువరాజుగానే చూసుకుంటున్నారు. అందుకే తండ్రికి నిజమైన ఆనందం ఎప్పుడండి? కొడుకు పుట్టగానే తండ్రి సంతోషపడతారని మనం అనుకుంటున్నాం. కొడుకు పుట్టినప్పుడు నిజమైన ఆనందం కాదు. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. జరుడా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం కూడా పొందవలసి. పుత్రోత్సాహం నిజమైన ఆనందం ఎప్పుడండి? కొడుకు పుడతానంటే అవతలవాడు అంటాడు, ఏంట్రా సంతోషము, శుభవార్త, నా కొడుకు పుట్టాడు. అవతలవాడు నాకు పార్టీ అంటాడు. ఏదో పార్టీ కోసం సంతోషపడ్డదే కానీ నిజమైన ఆనందం అప్పుడు కాదు. మరి ఎప్పుడండి? కొడుకు పెద్దవాడై 10 మంది కొనియాడబడుతూ ప్రయోజకుడైనప్పుడు, తండ్రి గారి బాధ్యత తీసుకున్నప్పుడు, అప్పుడు తండ్రికి నిజమైన ఆనందం. అందుకే కొంతమంది కొడుకులు పుట్టి పెరిగి పెద్దవాళ్ళైతే తండ్రి గారికి పనిభారం తగ్గుతుంది. కొంతమంది కొడుకులు పెరిగి పెద్దవాళ్ళైతే తలభారం పనిభారం కూడా పెరుగుతుంది. వాడు అప్పుడు ఏమవుతుంది? ఊళ్ళో గొడవలను పెడతాడు, తండ్రికి మనసు కట్టాడు. అందుకే కొడుకు ప్రయోజకుడైనప్పుడు నిజమైన ఆనందం తండ్రి గారికి. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాడు శంకర మహారాజు. తన కొడుకే కావ్యైతే అన్ని చూసుకుంటున్నాడు, రాజకార్యక్రమాలన్నీ. ఏ పని లేదు. సరే, వేటకు వెళదామనుకున్నాడు. యమునా నదీ తీరం వైపు వేటకు వెళ్ళాడు. ఆ యమునా నదీ సమీపంలో తన క్షేమంగా ఒకవైపు వెళితే మహారాజుల వారు కొంత దూరం వరకు వెళ్ళిపోయారు. అలా వెళుతూ ఉండగా యమునా నది సమీపంలోంచి సుగంధపు వాసనలు వస్తున్నాయి. సుగంధపు వాసన అని చూపు సాధించారు. అక్కడ యమునా నది సమీపంలో పడవను ఆడుకుని అందమైనటువంటి అందాల భరిణ అక్కడ నిలబడి ఉంది. ఆమెను చూశాడు. ఎంత అందంగా ఉంది, చాలా చక్కనైనటువంటి అందం. చూస్తూ ఉన్నాడు శంకర మహారాజు. ఈమె ఆనందంగా ఆ పడవను అలా పెడ పట్టుకొని ఆ పడవ నడుపుతూ ఉప్పు సుప్పుల వయ్యారాలతో అలా వాళ్ళ చూపులతో అలంత దూరం నుంచి చూస్తూ ఉంటే మహారాజు ఆనందపడిపోయాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. హైలో హైలేసా హంసగదా హైలో హైలేసా హంసగదా Thank you.
సత్యవతి ఆమె శరీరం నుండి వెలువడిన గంధపు వాసనే యోజన దూరం వెళుతుంది కాబట్టి యోజన గంధి గంధవతి సుగంధవతి అనేటటువంటి పేర్లు. ఆమె శరీరంలో వస్తున్నటువంటి గంధపు వాసన చాలా ఆనందాన్ని కలిగించింది మహారాజుల వారికి. విషయం తెలుసుకున్నాడు. ఆమెను చూచి ఆహా ఎంత సౌందర్యమో ఈమెది, చల్లని సన్నజాతులంగోయ చేయి కందు పల్లవ మృదుపాడి. ఏమండి నేనేమనుకోలేదండి. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అదే బాగండి. మనం తింటున్నటువంటి భోజనాలు అట్లా ఉన్నాయో లేకపోతే మన బలాబలాలు ఇలా ఉన్నాయో అర్థం కాకుండా పోయింది. ప్రతి ఒక్కరికి కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు, అదేమో పెద్ద అడ్వాన్స్గా వచ్చేస్తా ఉన్నాయన్నీ కూడా. మరి ఐతంవారి కంట్రిగా వాస్తవ్యులు ఐ శివయ్య గారు దాసు గారికి 100 రూపాయలు కమిటీ ఇచ్చారండి. కళాభిమానంతో కళావాత్సల్యంతో అటువంటి మహానుభావులు మరి ఐతంవారి కంట్రిగా ఐ శివయ్య గారికి వారి కుటుంబాల వారికి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ద్రౌపదీ మాత పాండవుల సమేతంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయుధ ఆరోగ్యమలించి భాగ్యమలించి శివయ్య గారికి వారి కుటుంబాల వారిని చల్లగా రక్షించుగాక అని పరాత్పరుని పరంధాముని వేడుకుంటూ అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాను. ఏడు మంగళవాడ వెంకటరమణ గోవింద. సరే, ఈ విధంగా ఆయన చూచాడు. ఆహా సన్నజాతి పువ్వులకు వస్తేనే చేతులు గట్టిపోతాయిగా ఉంది. అటువంటి సుందరిని జాతరికంగా సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఆయనకు అసలు బుద్ధి లేదనుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. వస్తాయని అనుకుంటున్నాడు. అతను కలినా
ఆమెను చూచింది శంకర మహారాజు, ప్రేమించింది శంకర మహారాజు. ఈమెకు పెళ్ళయిందో లేదో, ఆమె పెళ్లి కాకపోయినా నాకు పెళ్ళయింది కదా, పెళ్ళినటువంటి పెళ్ళిళ్ళు వచ్చిన కొడుకు కూడా ఉన్నాడు కదా, నన్ను అంగీకరిస్తుందో అంగీకరించదో. అయినా అతను దుఃఖగీయుడు. అతను అంటే మన్మధుడు. మన్మధుడు చాలా పెద్దవాడండి. ఈమెను చూసింది మొదలు నా మీద బాణాలు వేసేస్తా ఉన్నాడు, ఏది ఏమైనా తెలుసుకోవలసిందే అని ఆమె దగ్గరికి వచ్చాడు మహారాజు. ఆమెను చూచాడు. ఓ సుందరి, ఎవరు మీరు? దేవతలలో ఒకలా మొదలైనటువంటి దేవతాగణాల్లో ఒకలా ఏ దేవతనికి సంబంధించిన వారు మీరు? ఈ పడవ నడిపేది మీ వేడుకల్లో ఒకటాను మహారాజా. మీరు, నేను శంకర ప్రభువుని. నిజమే మహారాజా, నేను ఏ దేవజాతికి సంబంధించిన దాన్ని కాదు. చెట్లు కనిపించాయా? అవతల మామిడి తోట ఉంది. ఆ మామిడి తోట అవతల మా కూడి ఉంది. మా కూడానికి పెద్ద చేపలు పట్టి వాళ్ళందరూ పెద్ద మా ఆయన దాసరాజు, ఆయన కుమార్తె నేను. ఇక్కడ పడవ నడుపుకొని మా తల్లిదండ్రులకి నాకు పెట్టారు. అయ్యయ్యో, నీ తల్లిదండ్రులు ఎంత కఠినాత్మలు, ఎంత కఠినమైన పని నీకు అప్పచెప్పేది అంటే అంత మాట ఉంటుంది మహారాజా. మా తండ్రి గారు చాలా మంచి వాళ్ళు. యువతలు ఉంటున్న వాళ్ళ అవతల, అవతల ఉంటున్న వాళ్ళ యువతల చేర్చబడిన బాధ్యత ఆ కన్నులో చేస్తానండి. మరి కన్నుకు వాసన ఒక మహారుషి నాకు ఇచ్చిన వరం మహారాజా. ఆహా, చాలా అద్భుతం. బంగారానికి సువాసన అబ్బితే బంగారము కాంతిగా ఉంటుంది, దాని తేజస్సు ఎప్పటికీ తగ్గదు. అటువంటి బంగారానికి సువాసన అబ్బితే ఎంత బాగుంటుంది. అలాగా అందమైన అపూర్వ సౌందర్య రాశివి, నీ శరీరానికి గంధపు వాసన వచ్చిందంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మాయి, సొమ్ములు లేకనే సహజ సుందరివై లతాంగే భవత్కులమితి పచ్చికామల వాస్తవ్యంలో జల్మిని రత్నమ్మ శెట్టి అల్లుడు వాసుదేవ శెట్టి గారు. వాసుదేవ శెట్టి గారు ఈ సందర్భంలో 50 రూపాయలు కానుక సమర్పణ చేశారు. ఏమంటే కూర గమగమ వాసన రావాలంటే తాడింపు పెట్టాలా, కూరకు తాడింపు, బట్ట తెల్లగా ఎదగాలంటే 4 జాడింపులు వేయాలా, బట్టకు జాడింపు, హరిదాసుకు చదివింపు, శ్రోతలకు పొగిడింపు, మధ్యలకు వాయింపు, మనిషికి తలవంపు, బిడ్డకు
లాలింపు, ఊరికి చాటింపు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయండి. హరిదాసు చదివింపు అనేది కూడా మంచి ప్రోత్సాహం. ఈ సందర్భంలో వాసుదేవ శెట్టి గారు, పచ్చిరామల వాస్తవ్యులు, అటువంటి మహానుభావులు ఈ సందర్భంలో 50 రూపాయలు కనిపించారు. వారికి వారి కుటుంబాల వారికి తాతగారికి ఆ పార్వతీ పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది మాత ప్రాంతంలో సమేతంగా ఆయన ఆరోగ్యములిచ్చి సర్వదా భోగభాగ్యములిచ్చి లక్ష్మిగా రక్షించాలని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ శంకర మహారాజు? సొమ్ములు లేకని సహజ సుందరి. ఆడవాళ్ళు చాలా అందంగా కనిపించాలంటే రూపేచ లక్ష్మి, రూపంలో లక్ష్మీదేవి లాగా ఉండాలి స్త్రీమూర్తి. అంటే ఒక ఆవిడ అనేది ఏమంటే నేను బ్యూటీ పార్లర్ పోయిస్తానండి. అమ్మ బ్యూటీ పార్లర్ పోతే లేని అందం కాదు, ఉంది అందం కూడా పోయే ప్రమాదం ఉంది. ఏమండి, అందం అనేది భగవంతుడు ఇవ్వాలి. మనము సినిమా కవి గారు రాస్తారు, ముత్యమంత పసుపు ముఖానికి పోసుకొని ముఖాన కుంకుమ పొట్టు పెట్టుకుంటే అది లక్ష్మీ కళ. అంతేగాని ఆర్పాటానికి పోయి లేనిపోయి ఆ మేకప్లన్నీ చేస్తే అది ఏమైనా నిలబడుతుందా? మన పులివెందుల్లో ఆ పక్కూరికి బస్సు కట్టకపోవాలండి, కానీ తిరుపతి నుంచి పులివెందులు వెళ్ళిపోయాను. ఆ పులివెందుల బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నా నేను. ఆ పల్లి బస్సు రావాలి, నా పక్కన ఒక ఆవిడ వచ్చి కూర్చుంది. అదే బస్సుకే రావాలంట అమ్మ కూడా. ఒక ఆవిడ వచ్చి కూర్చుంది. ఆమె ఎట్లుందండి, పాతకాలం సినిమాల్లో సూర్యకాంతం చూడండి ఈ మాదిరిగా అట్లా ఉందండి. ఆమె ఆకారానికి తగినట్టుగా ఆ కుప్పు ఇంత కుప్పు పెట్టింది. ఆ కుప్పులో కాలికేమి చామంతి పూలు పెట్టిందండి. ఎంత ఓర్పం పసుపు చామంతి పూలు. కుప్పు అయితే నాకు జుట్టు అయితే భలే ఇష్టం. నా జుట్టు ఏమో కొత్తిమీర కాలాగా ఉంది. ఇవి ఇంత జుట్టు రావాలంటే ఎంత సేవ చేసుకున్నా తల్లిబ్బా. ఆమె కుప్పు ఏమే చూస్తున్నా, ఆ కుప్పు వేసింది, దానికి ఏదో వల్లంట, దానికి రింకంట, దానికి పిల్లులంట, ఏమేమో చేసింది. కాలికేది పసుపు చామంతి పూలు పెట్టింది. ఆమె అదే బస్సు కోసం వెయిట్ చేస్తా ఉంది. ఇతను బస్సు వచ్చేసింది. కొంచెం సన్నగా ఉంటాను, అమ్మవాళ్ళు వేసి సీట్ పట్టుకున్నామని పరిగెడతాం. చాలా మంది ఉన్నారు జనాలు. ఈ లోపల ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో ఒక కోపం వస్తుందన్న నేను అరుస్తున్నా, నన్ను తోసేసిందే పోయి బస్సు ఎక్కుతాను. ఈ లోపల ఆ పులివెందుల బస్ స్టాండ్ లో మ్యాప్ పోతుంది. అది చూసేసింది. జుట్లో కొప్పులో ఉండే పసుపు పచ్చకాల చామంతి పూలు చూసేసింది. తినాలనుకుంది. అది ఎక్కడైనా అరటి పండు తొక్కలు కానీ వాల్ పోస్టులు కానీ కలర్ఫుల్గా పూలు కానీ కనిపిస్తే వదిలిపెట్టు మ్యాప్ పోదు చూసేసింది. ఆ పూలు తిందామని గబగబా వచ్చేసిందని మ్యాప్ పోటు ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ వెనకాల మీద నిలబడి ఆమె కొప్పులో ఉండే పూలు పూర్తి పెట్టి ఎక్కడికి లాడింది. ఒకసారి చూస్తానే ఉన్నా, నన్ను కోసం పోయింది, చూస్తానే ఉన్నా. ఈ మ్యాప్ కొప్పులో పూలు ఎప్పుడైతే లాగిందో కొప్పు కొప్పే ఎట్లా పడిపోయిందని అనుకుంటున్నా. ఎరువుగా కాడేస్తే ఎత్తబడింది కొప్పు కింద. కొప్పు కింద పడింది. దాంట్లోంచి రింగ్ అంట దొరుకుకొని పోతా ఉంది. దాని చిల్లులంతా వాళ్ళంతా కింద కూడా ఏమేమో మేకప్ చేసింది నా తల్లి. ఆ కొప్పు కొప్పి కింద ఊరి వెళ్ళిపోయింది. ఎందుకు ఇవి చుట్టెట్లా ఉందా చూద్దామా అని చూశాను. తల పైకి నెత్తి మీద ఒక బాగా వేసుకుంటే ఒట్టు మొత్తం పట్టకాల. అట్లాంటి అందంగా నేను ఇంతవరకు చూసింది కొద్దిగా కట్టనే అన్నాను. నా చుట్టే లేదు. ఎందుకంటే ఇలాంటి మేకప్లు ఎంత చేస్తే మాత్రం నిలబడతాయా? భగవంతుడు సౌందర్యం నేను ఇవ్వాలి. కాబట్టి ఆ భగవంతుడు సౌందర్య రాసైనటువంటి మీరు చూచి, అమ్మాయి ఏ పట్టు చీర పెట్టకపోయినా ఏ నగలు పెట్టకపోయినా ఇంత అందంగా ఉన్నావే, నీ సౌందర్యానికి ముట్టున్నయ్యాను. మరి నీ తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు? అదిగో దాసరాజుల వారు, నా తండ్రి గారు, నా తల్లి గారు. అయితే సరే, మరి ఇక్కడ నీవు పడవ నడుపుతున్నావు కదా, ఈ పడవ నడపడానికి
మీకు తెలియదండి. మీకేమి కావాలన్నా మా తండ్రి గారిని అడిగి తీసుకోండి. అమ్మాయి తల్లిదండ్రుల చాట వెళ్ళనంటున్నావు, పడవ నడుపుతున్నావు. ఈ రాజసంఖ్యము నీవు చెల్లించలేదు కాబట్టి దానికి బదులు దొండపట్టు లాంటి ధర్మల చేత మొబిమానకమిచ్చి రాజసంఖ్యము చెల్లించరాదా అన్నాడు. మహారాజా మీరు ఇలా కోరడం తల్లిదండ్రుల చాటు పిల్లలు మీకు రాజసంఖ్యము కావాలో ఇంకొకటి కావాలో మా నాన్నగారిని అడిగి తీసుకోండి అన్న అర్థం చేసుకున్నాడు మహారాజా. అయితే నీకు వివాహం ఇంకా కాలేదు, మరి నిన్ను చూడగానే నేను మోహించాను, ప్రేమించాను. మీ తండ్రి దాసరాజుల వారిని అడిగి నిన్ను అనతి కాలంలో వచ్చి వివాహం చేసుకుంటాను, నిన్ను అంతఃపురానికి మహారాణిగా చేస్తాను అని నమ్మబలికి అక్కడి నుంచి దాసరాజు గూడెం దగ్గరికి వెళ్ళాడు. శంతన మహారాజు దాసరాజు పరివారం అంతా కూడా చక్కగా మేళాల తాళాలతో తమ యొక్క వైద్యాలతో ఎదురైతే ఆహ్వానించారు. దాసరాజు పరుగుపరుగులు వచ్చాడు. గండాలు దొరా, గండాలు మహారాజా. మహారాజుల వారిని చూసి, అయ్యా స్వామి మహారాజా, తమంతటి మహానుభావులు కాకితో కబురు పెడితే తలతో నడుచుకుని వచ్చి ఉండేవాడిని. మీ అంతటి మహానుభావులు రావాలా స్వామి? అయ్యా స్వామి ఇక్కడ పెట్టేస్తున్నారా మహానుభావులు? కిరీటం లేకపోతే జ్ఞానం చూడండి. ఏమి తేజస్వి, ఏమి కదా అమెల్లో చైన్లు బ్రహ్మాండంగా అయ్యా స్వామి మహానుభావులు మా గుడికి వచ్చారు. తమకు ఏం కావాలి స్వామి? చేపలు పట్టి ఒకటి చేపలు ఏముంటాయి స్వామి? ఏమో స్వామి, పెద్ద చేపల చిన్న చేపల? పక్కీలు జల్లలో రెండలో అంటే అవి కూడా ఒక రకం స్వామి, లేకపోతే బల్లులు స్వామి. తేళ్ళు ఏమన్నా తింటారు స్వామి? తేలు చేపలు స్వామి. అపార్థం చేసుకుంటారు స్వామి. మేమేమో పల్లెటూరు వాళ్ళు మాకు సరిగ్గా చెప్పేది రాదు, పంపించండి స్వామి. స్వామి తేలు చేపలు స్వామి. మంటకబ్బలు ఎక్కడికాయలు మంటకబ్బలు ఏం తింటారు స్వామి? పోనీ పాములు ఏమన్నా? పాము అంటే పాము చేపలు స్వామి. పాము చేపలు స్వామి చెప్పండి స్వామి. అయ్యా నాకు అదేమి వద్దు. అట్లాగైతే కర్మగా తెప్పించుకుంటారు స్వామి. 7 షాపులు మూట కుట్టే చేయడం, ఎట్టే చేయడం, కుట్టేయడం, ఎట్టే చేయడం, ఆ బస్సా వేసి కుట్టేయడం, మూట తెప్పించుకుంటారు. ఎప్పుడు మీరు వచ్చారు చెప్పండి. అయ్యా అక్కడ అమ్మాయి కదా, మరి అమ్మాయి ఏదైనా తప్పు చేసిందా కదా? లేదు నాయన, ఆ భక్తుడే కానీ నేను ప్రేమించాను దశరాజా. నీ వర్గీకరిస్తే ఆమె మహారాణిగా చేసుకుంటాను, అంతఃపురానికి మహారాణిగా చేస్తా అన్నాడు మహారాజు. ఆ మాట వినగానే కుంగిపోతున్నాడు. నీకోసం అనుకుంటా లోకమత్తను అయ్యా మహారాజా, ఆడపిల్లల కన్నా తల్లి తండ్రి ఏనాటికైనా మరొకరికి ఇచ్చి వివాహం చేయాల్సిందే కదా ఆడబిడ్డ. మీ అంతటి మహానుభావులు రాజావారు వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఇది మా భాగ్యము, మా అమ్మాయి చేసిన పూజా ఫలము అని ఆయన సంతోషపడుతుంటే ఇంట్లో భార్య ఆమె పిలిచింది. ఎవరికి భయపడకపోయినా ఇంట్లో హోమం చేసుకుని భయపడాల్సి గబగబా వచ్చేసాడు. ఏమిటి అన్నాడు? అమ్మాయికి ఇవ్వడానికి సిద్ధపడిపోయావాయండి. అంతే కదంటే మహారాజుకి వాడు రావడం మన అదృష్టం కదా. అది కాదండి, అందరికి పెళ్ళయింది. పెళ్ళయిందా? ఎట్లా? అవునవును, పెళ్ళవడమే కాదు, పెళ్ళిడు వచ్చినటువంటి కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏదే కానీ అయితే ఒక పని చేయండి, వెళ్ళి మా అమ్మాయిని మీకు ఇవ్వాలంటే మా అమ్మాయి యొక్క కలిగేటటువంటి సంతానం అంటే మా మనవన్ని కాదుగా చేసేటట్టుగా అయితే
వస్తామని చెప్పండి. సరే వడివడిగా వచ్చాడు మహారాజా. మహారాజా చెప్పండి దశరాజా, మీరు మా అమ్మాయిని వివాహం చేసుకుంటానన్నారు, మహద్భాగ్యమే. కానీ ఏమైందయ్యా? అదేనండి, ఏదో పేదవాళ్ళం వచ్చిన కోరికలు ఉంటాయి కదా, ఏం కావాలో కొరకు. మహారాజా మీకు ఇదివరకే పెళ్ళి అయిందట కదా? అవును. పెళ్లి వచ్చినటువంటి కొడుకు కూడా ఉన్నాడు కదా? అవును. మరి అలా కాకుండా మరి రాజ్యము నీ కుమారుడికి కదా మహారాజు వస్తుంది. అవునయ్యా, నా కుమారునే రాజుగా చేయాలి. అలా కాకుండా మీకు మా అమ్మాయి ఇస్తాము కదా, మా అమ్మాయిని కలిగే సంతానం అంటే మా మనవడిని రాజుగా చేసేటట్టుగా అయితే మా అమ్మాయిని మీకు ఇవ్వడానికి మాకు ఎటువంటి సంశయం లేదు. నువ్వు చెప్పగానే ఇంతాడు శంకర ప్రభువు నోటి వెంట మాట రాలేదు. అయ్యో, ఈ పల్లెదాని మీద మోహమ చేత నా కడుపున పుట్టినటువంటి కన్న కుమారుడైన కాంగేయునికి మోసం చేయనా? రేపటి రోజున గంగాదేవి వచ్చి స్వామి మన బిడ్డ కన్యాయం చేశారే, నేనేమైపోవాలి, ఏమని చెప్పాలి? బాబు పరాక్రమంతుడు పౌరవ వంశం పఠనుడు మహానుభావుడు, సామాన్యమైన కుమారుడు కాంగేయుడు, బాబు పరాక్రమంతుడు పౌరవ వంశం పఠనుడు పోరాటవ దోధనుడు విలాసుల మర్మ విదగ్రని వీపు సందేహముని జాగ్రని తనయుడికి అపకారం చేసి ఒక పల్లె వాలిపోయిన మోహము చేత నేను అలా చేస్తే ప్రజలందరూ కాముకుడు అంటారు. కాబట్టి చెయ్యలేదు, ఏమి చెప్పలేకపోయినాడు. శంకర మహారాజు రాజ్యానికి వచ్చేసాడు. ఆయన తన అభ్యర్థన మందిరంలో చేరుకున్నాడు. ఏ రాజ్య కార్యక్రమాలకు రావడం లేదు, ఎవరితో పలకడం లేదు, ఎవరైనా వస్తే సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. వెళ్ళిన భోజనాలు అన్నపానీయాలని అలాగే తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. నేనేటికి యమునా నదీ తీరము చేరి ఎందుకు ప్రేమించాలి, ఎందుకు మోహించాలి? దాసరాజు అడిగానే అనుకో, దాసరాజు అటువంటి ఆశ్చర్యం పెట్టాలి. అయ్యో, ఇప్పుడు నేనేమి చెయ్యాలి?
సమీపంలో సత్యవతి దేవి కూడా ఏకాంతంగా మదనపడుతోంది. మహారాజు వస్తానన్నాడు, రాలేదు. అంతఃపురానికి తీసుకువెళతానన్నాడు, మహారాణిని చేస్తానని పలికాడు. మగవాళ్ళ మాటలు నీటి మీద మాటలేనా, రాతలేనా? నీటి మీద రాత రాస్తే ఉండదు. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఆవిడంతా పురుషుల నమ్మరాదు. జీవితంలో బుద్ధంటూ ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళను నమ్మనే కూడదు. పరమాల భారతంలో కథ అయిపోయిన వెంటనే దర్శనని దిగుతానంటే ఎవరన్నా కూర్చులో కూర్చో ఏమండి మగవాళ్ళని నమ్మకూడదని చెప్పినారే, అదే వాళ్ళు నన్ను నేను కాదని చెప్పింది. ఆ మాటలే అనుకుంటా ఉంది, అక్కడే బాధపడుతూ ఉంది. మహారాజు వస్తానన్నాడే, అందుకే మగవాళ్ళని నమ్మకూడదు. పురుషులు నమ్మరాదు పువ్వుగోడుల నిర్మల చిత్త వృత్తులను ధరచి ప్రమోక బీజములితను మెదజల్లి అసత్యవాక్యోధర జలదాహోత్తనైతి. ఏమంటే ఎలా ఉంటుంది ఆడవాళ్ళ మనసు తెల్లని కాగితంలాగా, ఎంతవరకు మగవాళ్ళ పరిచయం కానంత వరకు. వాళ్ళకు కూడా మధ్య మధ్యలో కరెంట్ పోతూ ఉంటే వాళ్ళకు కూడా అయిపోయింది కదండి. సరే, ఇక్కడ ఆమె కూడా ఆలోచన చేస్తాము, మగవాడు నమ్మనేయకూడదు. ఆవిడంతా ఉందండి గాంగేయుడు తండ్రి గారి మందిరానికి తానే వెళ్ళాడు. తండ్రి గారికి నమస్కరించాడు. నాన్నగారు, భవద విరక్షణ క్షితికి బాధలోపనంటే శాంతం వివాహంపోలేదు. మన రాజ్యంలో మనల్ని ఎదిరించి నీలికి యుద్ధం చేసేంత శక్తివంతులు శత్రువులు ఎవరు మనకు లేరు. ప్రజలంతా విధేయత ఉన్నారు, రాజ్యమంతా సుభిక్షంగా ఉంది, ప్రజలంతా హాయిగా ఉన్నారు. మీకు ఎందుకు బాధ కలిగిందో చెప్పండి, మీకు కలిగిన బాధ ఏమిటో నాతో చెప్పండి అని తండ్రి గారిని అడిగాడు. ఇదే మంచి సమయం అనుకున్నాడు శంకర మహారాజు. ఆయన
కుమారుడితో మాట్లాడితే సరిపోతుందని అనుకున్నాడు. ఏమని మాట్లాడతానండి? మరి అబ్బాయి నాకు పెళ్లి కావాలా అని అడుగుతాడా? వాడికి పెళ్లి చేయాల్సిన వయసులో ఈయన అడిగే మాటే అది. కానీ చెప్పాలి. ఎలా చెప్పాలి? చాలా తెలివిగా మాట్లాడుతున్నానండి. ఆయన గంగేయ యనమంత్ర కుమారులగనే అనుమిషమది నైనా నీ తల్లి గంగాదేవి 8 మంది కొడుకున్న కన్నది, 7 మంది ఇంట్లో పాలవించింది, నిన్ను ఒక్కటి నాకు అప్పచెప్పింది. చూడండి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు. ఈయన తన మనసులో ఉండే బాధ డైరెక్ట్ గా చెప్పకుండా అక్కడి నుంచి మొదలు పెట్టాడు. ఆయన మీ అమ్మ నిన్నొక్కడిని నాకు అప్పచెప్పింది. ఏకపుత్రుడు అనుపత్రుడు అంటే ఒకే కొడుకు కలిగిన వాడు, బిడ్డలు లేని వాడు, ఇద్దరు ఒకటేనట. మరైతే ఏం చేయమంటారండి నాన్నగారు? నీకు తోడుగా పుత్రులనే దళించినాడా? నీకు కొంతమంది తోడుగా ఉంటారంటే నీకు తోడుగా తమ్ముళ్ళను కంటాను రా బాబు అన్నాడు. ఆయన ఏమన్నా నాకు తమ్ముళ్ళు లేరు ఏడ్చాడు. ఆయనకు పెళ్లి చేస్తే ఆయన కన్నా బిడ్డలు లేరు. ఈయన మనస్సులో ఉండే కోరిక చెప్పాలి, అలా చెప్పాడు. ఆయన అర్థం చేసుకున్నాడు గంగేయుడు. నాన్నగారు ఏ రాజకుమారుని చెప్పంటారు చెప్పండి అంటే, నాయన యమునా నది సమీపంలో ఒక అమ్మాయిని చూచాను, ఆమె పేరు సత్యవతి. రాజరాజు దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆయన పరిమాణంగా మాట్లాడితే ఇలా బాధపడుతున్నాను అనగానే తండ్రి గారికి నమస్కరించాడు మహానుభావుడు గంగేయుడు. తండ్రి, వ్రతమును తపమును జపమును పితృసేవకు సాటిరా. తల్లి తండ్రి సేవకు మించినటువంటిది ఈ సృష్టిలో ఇంకేమీ లేదట. ఎంత జపం చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎంత వ్రతాలు చేసినా తల్లి తండ్రి సేవ చేస్తే అంతకంటే వికృతమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు కోరిన కోరిక ఆ రాజరాజు ఏమడిగినా సరే తీర్చి మీ కోరిక నెరవేరుస్తాను. కోరిక నేను నెరవేరుస్తానని చెప్పి ఆ పురజనులను, పురపెద్దలను, పురోహితులను, ఆ ప్రజలను అందరినీ కూడా వెంట పెట్టుకుని ప్రధానమంత్రి గారిని వెంట పెట్టుకుని యువరాజు గారు బయలుదేరారు. రథాలు ఉన్నాయి. ఆ రథంలో వెళ్ళేటప్పుడు అడుగుతున్నట్ట, ఏమండి మంత్రి గారు, ఏమిటి యువరాజు, మా నాన్నగారికి ఏంటి తక్కువ? మా నాన్నగారికి ఏం తక్కువ అండి? ఎందుకు ఇవ్వనున్నారు రాజరాజు? మా నాన్నగారికి రాజ్యం తక్కువ, పేరు ప్రతిష్టలు తక్కువ, మతి మంత్రాలు తక్కువ? ఏమీ తక్కువ లేదండి. రాజ్యము ఎక్కువే, పేరు ప్రతిష్ట ఎక్కువే, మీ నాన్నగారికి మంది మంత్రము ఎక్కువే, రాజ్య భగభాగ్యములు ఎక్కువే, ధనాగార భాండాగారములు ఎక్కువే, నిధి నిక్షేపములు ఎక్కువే, మరి వయసు కూడా ఎక్కువేనండి. అదే వాళ్ళ బాధ. అయినా సరే మా తండ్రి గారి కోరిక తీర్చాల్సిందే. నేరుగా వెళ్ళాడు. రాజరాజు ఎదురుకు వచ్చాడు. యువరాజును తీసుకుని వెళ్ళాడు. అయ్యా రాజరాజా, యువరాజా కారణం ఏమిటి? బాగా విలువయ్యా, మా తండ్రి శంకర మహారాజుల వారు ఈ కుమార్తె అయినటువంటి సత్యవతి దేవిని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు మా నాన్నగారికి శంకర చక్రవర్తుల వారికి మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయండి, లేదా యువరాజా ఆగ్రహించండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏమిటన్నాడు? మీ తండ్రి గారికి మా అమ్మాయిని ఇవ్వాలి, అంతే కదా? అంతే. మీ తండ్రి గారి తర్వాత రాజ్యం ఎక్కడికి వస్తుందండి? మీకే కదా, నాకే వస్తుంది. నేనే రాజ్యం అవుతాను. అలా కాకుండా మా అమ్మాయిని మీ తండ్రి గారికి ఇవ్వాలి అంటే మా అమ్మాయి కలిగే సంతానానికి, అంటే మా మనవనికి రాజ్యం ఇవ్వాలి. అది నీకు అంగీకారమా? ఇవ్వగలవా? రాజ్యం త్యాగం చేయగలవా? మా అమ్మాయిని మీ తండ్రి గారికి వివాహం చేస్తాను అని ఇప్పుడైతే అడిగాడు. ఆ పలుకులు విన్నటువంటి మహానుభావుడు, పితృమూర్తి ప్రాముఖ్యుడు గంగేయుడు సకల పరివారము చూస్తున్నాడు. ఆకాశంలో దేవతలు కూడా నిలబడి వింటున్నారు. ఆ సమయంలో దశరథ
రాజా, నేను రాజు కాకుండా నీ మనమనికి రాజ్యం ఇస్తే నీకు కదా నీకు తప్పకుండా మా అమ్మాయిని మీ తండ్రి గారి చెప్పి పెళ్లి చేస్తామండి. అయితే సరే వినండి. అక్కడ లేదు నాకు పరమాత్మని సాక్షిగా రాజా, తండ్రి సాక్షిగా నాకు రాజ్యం వస్తాయా? నీ ప్రతిజ్ఞ చేస్తున్నా, నా తండ్రి గారి కోసం రాజ్యం త్యాగం చేస్తున్నాను. నీ మనవడే రాజము గాక, నీ మనవడే రాజ్య పరిపాలన చేయుగాక, రాజ్య సింహాసనం అలంకరించుగాక. ఆ పక్కనే నుండి రాజ్య రక్షణ కర్తవ్యముగా చేస్తాను. నీ మనవడే రాజము గాక, పరమాత్మని సాక్షిగా నాకు రాజ్యం వద్దు. నీ కుమార్తె నా తండ్రికి ఇచ్చి పెళ్లి చేయి. యువరాజా, అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఇక్కడ దాసరాజు అంటాడు, యువరాజా నీవు రాజ్యం వద్దన్నావు, రేపటి రోజు నీ భార్య వస్తుంది, నీ బిడ్డలు వస్తారు, నీ భార్య కానీ నీ బిడ్డలు కానీ ఈ రాజ్యం మాది అని పంచాయతీ పెడితే నా మనవళ్ళ గత ఏమిటి అంటూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళంతా దాసరాజా ఏమిటయ్యా మాటలు అంటున్నారు. ఆగండి, నేను చెప్తాను. నా తండ్రి కోసం నా జీవితమే త్యాగం చేస్తాను. వచ్చేది, సంసారం చేస్తే కదా బిడ్డలు వచ్చేది, ఆ బిడ్డలు ఉంటే కదా నేను అడిగేది. కాబట్టి అసలు నేను పెళ్ళే చేసుకోను. భగవంతుడి సాక్షిగా నాకు రాజ్యం వద్దు, పరమాత్మ పాదపద్మాల సాక్షిగా, ఆ సూర్య చంద్రుల సాక్షిగా, అష్ట దిక్పాలకుల సాక్షిగా, పంచభూతముల సాక్షిగా, పరమాత్మ సాక్షిగా, నా తల్లిదండ్రుల పాదపద్మముల సాక్షిగా నా జీవితాంతం నాకు పెళ్లి వద్దు, నాకు రాజ్యము వద్దు, రాజ్య సింహాసనం వద్దు. ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే ఇలా ఎప్పుడైతే తనకు రాజ్యం వద్దు, ఆచరణాంత బ్రహ్మచారిగా ఉండిపోతానని చెప్పి బ్రహ్మచారిగా ఉంటానని ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞ భయంకరమైన భీష్మమైన ప్రతిజ్ఞ. ఆకాశంలో దేవతలంతా జల 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 పూలవాన కురిపించారు. దేవతలు హారతులు ఇస్తున్నారు, దేవతలు కొనియాడుతున్నారు. పితృపతి ప్రవీణ భీష్మ 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 అని కొనియాడారు.
కోసం రాజ్యము త్యాగం చేశాడు, తండ్రి కోసం జీవితం త్యాగం చేశాడు, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానన్నాడని చెప్పి దేవతలంతా కొనియాడారు. అలా కొనియాడిన పేరే భీష్ముడు. జై లక్ష్మీ. ఇక దేవతలంతా కొనియాడి ఆశీర్వాదం చేసి వెళ్ళిపోతే ఆ యొక్క సత్యవతి దేవిని తీసుకొచ్చి తండ్రి గారికి ఇచ్చాడు. తండ్రి వివాహం చేసుకోండి అంటే భీష్ముడిని చూచి జరిగిన వృత్తాంతము తెలుసుకుని ఆ యొక్క మహానుభావుడు తండ్రి గారైన శంతన మహారాజు పూర్ణ కన్నీరు పెట్టుకుని దుఃఖించాడు. మరలా కుమారా భీష్మ, నీకు పెళ్లి చేయవలసిన వయసులో నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఏమిట్రా? నాకు కాకపోతే వద్దు నాయన, నా కోసం నీ జీవితం త్యాగం చెయ్యొద్దు నాయన, నీవు వివాహం చేసుకోవాలి. నాకొద్దు ఆ వివాహం, నీవు వివాహం చేసుకోవాలి, నీవు నీ వంశాన్ని నిలబెట్టాలి. పొరపాటు అయిపోయింది కోరిక కోరాను కానీ పొందుతున్నాను కొడుక, నీవు పెళ్లి చేసుకోని బ్రతిమాలుతున్నాడు శంకర మహారాజు. అప్పుడు ఆ మహానుభావుడు అన్నాడు, తండ్రి ఒక్కసారి మాట పలికాడు, పలికి మాట వెనక్కి తీసుకోవడం మన వంశంలోనే లేదు. పలికి తండ్రి గారు తల్లికి మొదలైన మహాత్ముల కారణమైనటువంటి మహాత్ములు పుట్టినటువంటి వంశం మనది. చంద్ర వంశం. చంద్రుడి కొడుకు బుధుడు, బుధుడి కొడుకు పురూరవుడు, పురూరవుడి కొడుకు ఆయువు, ఆయువు కొడుకు నక్షుడు, నక్షుడి కొడుకు యయాతి, యయాతి కొడుకు పూరుడు, పూరుడు కొడుకు జనమేజయుడు, జనమేజయుడి కొడుకు ప్రాచీషుడు, ప్రాచీషుడు కొడుకు సంయాతి, సంయాతి కొడుకు అహమ్యాతి, అహమ్యాతి కొడుకు సార్వభౌముడు, సార్వభౌముడి కొడుకు జగచ్చేనుడు, జగచ్చేనుడి కొడుకు అవాచీనుడు, అవాచీనుడి కొడుకు అరిహుడు, అరిహుడు కొడుకు మహాభౌముడు, మహాభౌముడి కొడుకు ఐతానికుడు, ఐతానికుడు కొడుకు అక్రతుడు, అక్రతుడి కొడుకు దేవాతిని, దేవాతిని కొడుకు రుచీకుడు, రుచీకుడు కొడుకు రుక్షుడు, రుక్షుడు కొడుకు మతినారుడు, మతినారుడు కొడుకు త్రసుడు, త్రసుడు కొడుకు కిరీటనుడు, కిరీటనుడు కొడుకు దుష్యంతుడు, దుష్యంతుడు కొడుకు భరతుడు, భరతుడి కొడుకు భుజన్యుడు, భుజన్యుడు కొడుకు సుభక్తుడు, సుభక్తుడి కొడుకు హస్తి, హస్తి కొడుకు వికుంఠనుడు, వికుంఠనుడి కొడుకు అజమీఠుడు, అజమీఠుడి కొడుకు సంవర్ణుడు, సంవర్ణుడి కొడుకు కురుడు, కురుడి కొడుకు విదూరథుడు, విదూరథుడి కొడుకు అనశ్వరుడు, అనశ్వరుడి కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు భీమసేనుడు, భీమసేనుడు కొడుకు ప్రతిశ్రవశ్యుడు, ప్రతిశ్రవశ్యుడి కొడుకు ప్రదీపుడు, ప్రదీపుడి కొడుకు శంతనుడు, శంతనుడి కొడుకే భీష్ముడు. ఈ చంద్ర వంశం ఎంత గొప్పది. నేను మాట తప్పలేను అన్నగారు. మా తల్లి పరమపావని లోక పావని గంగా భవాని, అటువంటి ఆమె చెడ్డ పేరు జ్ఞాను. ధర్మతత్పరుడమై ధరణి వారించు శంకరుడవు నందన్న తండ్రి నీవు, నీకు నేను మాట తప్పి చెడ్డ పేరు తీసుకురాను. మా గురువు గారు పరశువును కైపోని అగ్నితేజుడు, దివ్య తేజోమయుడు, జామదగ్ని మహానుభావుడు, జమదగ్ని కుమారుడు పరశురాముడు నాకు గురువు. కాబట్టి పరమ సత్యవర్తముల దేవ ప్రతుండ అట్టి నేనెట్టి పట్టిన పట్టు వీడి అమృత కిరణామయ ఖ్యాతి మధ్య కలిపి ప్రతిన గావించి తిరుగు నెప్పగింది తండ్రి. ప్రతిజ్ఞ చేసేసాను, ఇంకా మాట తప్పదు. ఇదే నా ప్రతిజ్ఞ. నా జీవితాంతం నాకు రాజ్యం వద్దు, నా జీవితాంతం నాకు పెళ్ళే వద్దు, నా తండ్రి కోసం నేను త్యాగం చేశాను, ప్రతిజ్ఞ చేశాను అన్నాడు. ఆ పలుకులు విని బోర్డు దుఃఖించి, కొడుక నీకు ఒక వరమిస్తాను, తండ్రి కోసం జీవితమే త్యాగం చేశాను. అలా పితృవాక్య పరిపాలనలు అంటే పితృవాక్య పరిపాలన కలిగినటువంటి భక్తులు, పితృభక్తి పరాయణులు ఇది వరకట్లో ముగ్గురున్నారు. పరశురాముడు తండ్రి మాట కోసం తల్లి తనను తెగనరికినటువంటి పితృభక్తి పరాయణుడు. రెండవ వాడు రఘురాముడు, సీతారాముడు. తండ్రి యొక్క మాట కోసం 14 ఏళ్ళ అరణ్యవాసం చేసి వచ్చాడు. మూడవ వాడు పూరుడు. తండ్రికి శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క ముసలితనాన్ని తాను తీసుకొని తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చిన త్యాగధనుడు పూరుడు. నాలుగవ వాడు నీవేనైనా భీష్మ, ఈ తండ్రి కోసం ఇంత త్యాగం చేశావు, నీవు స్వచ్ఛంద జీవి వలుకుగా స్వచ్ఛంద జీవి అంటే ఏమిటి? ప్రతి మనిషికి మరణం అనేది వస్తుంది, కానీ ఈ స్వచ్ఛంద జీవి అనేటటువంటి వరం వల్ల ఆయన కోరుకుంటేనే మరణం అనేది వస్తుంది.
మృత్యువును కూడా ఆహ్వానిస్తేనే వస్తుంది, లేకపోతే అటువంటి వరం ఇచ్చాడు. తర్వాత మా నాన్నకు పెళ్లి అన్నట్టుగా భీష్ముడు అన్ని ఏర్పాట్లు వాళ్ళ తండ్రి గారి పెళ్లి కోసం ఏర్పాటు చేస్తే బంధు జన గణ సమధ్యములో మరి సత్యవతీ దేవిని శంకర మహారాజు వివాహం చేసుకున్నాడు. రేపటి రోజున ధృతరాష్ట్ర పాండవరాజు విదుర జననము, కర్ణ జననము, కురు పాండవ జననము. ఈ రోజు రాత్రికి నాటకం